గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ మధ్యలో కానీ లాస్ట్లో కానీ అడగదాం అనుకున్నాను, కానీ ముందే ప్రస్తావన వచ్చింది. ఈ అవార్డు రాగానే ఎవరితో పంచుకున్నానంటే మీ అర్ధాంగి పేరు చెప్పారు. పక్కనే ఉన్నారు. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసు సార్. సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా ఒక్క అవకాశం కోసం, అది ఒక రకమైన అవమానమే. అంతే. అది అవమానింపబడుతున్నారు అని మీకు కూడా తెలుసు. ఆ రాత్రి అంతా నరకం అనుభవించి ఇంటికి వచ్చి ఆమె భుజం పైన తలబెట్టి బోరున ఏడ్చి సత్యం బాబు, సత్యం రాజా. ఈ మొత్తం ప్రయాణంలో ఆమె సహకారం, ఆమె తోడ్పాటు, ఆమె ప్రేమ అనంతం. దాన్ని మనం ఒక పరిధిలో చేర్చి చెప్పలేనంత. తన తోడ్పాటు లేకపోతే మనకు పాట లేదు. ఒక్క మాట ఎందుకు అవసరమా గవర్నమెంట్ జాబ్ వదిలేయడం అవసరమా అని ఒక్క వాక్యంతో పరిసమాప్తమయ్యేది నాది సినీ జీవితం. కానీ నా మీద ఆమెకున్న నమ్మకం కావచ్చు, లేదా మేము పెళ్లి చేసుకున్నప్పుడు నేను వెర్రి వెర్రి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు అన్ని ఆమె మీదనే అల్లి పాడిన క్షణాలు కావచ్చు. పాడారా? ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు ఆర్టిస్టు భార్య ఇష్టమైతే ఆమె బొమ్మ గీసి చూపిస్తాడు, మేము ఆమె ఏదో కుందరాగం తీసి చూపిస్తాం. అంతే కదా. అలా ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా, ఇతను ఇలా చేయగలడు అని. నేను ఎప్పుడో మేము చిన్న డబ్బు రూమ్లో ఉండేవాళ్ళం రాజా. అంటే 3 వైపులా రేకులు ఉండేవి. ఒక పైన రేకు ఉండేది, ఒక సిమెంట్ గోడకు ఇటువైపు 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 రేకులు, పైన రేకు ఉండేది. అందులో మేము కాపురం చేసాం. మా మొదటి కాపురం అది నేను పెద్ద అజానుబాహు అమితాబ్ బచ్చన్ కాదు కదా, నాకు కూడా కాళ్ళకు తాకే అంత దగ్గరే ఉండేది రేకు డోరు. ఇంత పొట్టిగా ఉన్నా కూడా అది మా కాళ్ళకు తాకేత. అందులో మేము ఉన్నాం అనమాట. కాళ్ళు ముడుచుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు నేను విశాలాంధ్రలో పనిచేస్తున్నాను. అప్పుడు బహుశా నాకు 175 రూపాయలు ఏదో సంథింగ్ జీతం నాకు. ఆ రోజులలో కూడా మేము చాలా ఆనందంగానే ఉంటూ నేను నడియడారిలో జాబిలి దిగి వచ్చింది అని నేను తన మీద ఇలా తమాషాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆమె కూడా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, నేను అంతో ఎంతో పట్టణంలో చదువుకున్న అబ్బాయిని. సో నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ పాట రూపంలో ఉండేవి కనుక ఆమెకు మరి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది. ఇతను వాళ్ళ నాన్న కూడా పాటలు రాస్తాడు, ఇతను కూడా వెళ్తా అంటున్నాడు, బహుశా బాగా చేయగలడేమో. అంత పూర్వమే నేను మెట్టుపెల్లిలో, అంటే ఇదేమో ఒక జీవితం, బిగినింగ్ జీవితం. నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటాం కదా ఆ రోజులలో. ఆ పల్లెటూరులో టీచర్ని, మాకేం తక్కువ. అప్పుడు అప్పటికే నాకు ఆ కరీంనగర్ జిల్లాలో నాకు ఒక కలెక్టర్ సమావేశమైన, ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన నన్ను పిలవడము, నాతోని ఉపన్యాసం చేయించడం, ఒక పాట చేయించడం, ఇవన్నీ తను చూస్తుంది కదా. అక్కడ ఉన్న పెద్దలు, సాహిత్య పెద్దలు ఉండేవాడు. అంద వెంకటరాజన్ గారిని, ఆయన అవధాని, అలాగే శ్రీగారి శంకర కవి గారని ఒక పెద్ద కవి, వీళ్ళందరూ కూడా నా పాట విషయంలో, నా మాటల విషయంలో వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. ఇదంతా చూస్తుంది కాబట్టి ఏమో ఇతను కూడా తప్పేముంది, వెళ్తే నిలబడతాడు కావచ్చు అనే నమ్మకం నన్ను నడిపించింది, ఆమె సపోర్ట్. సరే, అది సీరియస్ క్వశ్చనే. మీరే ఇందాక అన్నారు, నేను పునుకుంటే కాళ్ళు ముడుచుకొని పునుకోవాల్సినంత ప్లేస్లో ఉండాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి. మీ నాన్నగారు హనుమంతరావు గారు, వారి గురించి అంటే మీ ముందు కూర్చోవడమే నాకు ఈ జన్మ అదృష్టం. హనుమంతరావు గారి గురించి నేను కొత్తగా పరిచయం చేయడం, వారి గురించి మాట్లాడడం, ఆయన నిజంగా అంత గొప్ప వ్యక్తి. నాకు ఒక చిన్న సంఘటన తెలుసు, చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటనే. వారు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ప్రయాణిస్తున్న కాలంలో రాజకీయ అవసరం కోసం అవతల వాళ్ళు నువ్వు ఈ విధానాన్ని నమ్మి పక్కకు వచ్చేసి మా సైడ్ వచ్చేస్తే, ఆ రోజుల్లో వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ కొన్ని తరాలు కూర్చొని తినేంత అమౌంట్, భూమితో సహా ఇచ్చారు కదా. హైదరాబాదులో ఇల్లుతో సహా ఆఫర్ చేశారు. నాన్న దాన్ని సున్నితంగా తిరస్కరించాడు, అమ్మ కాస్త కోపంగా తిరస్కరించింది. మా నాన్న చాలా నమ్రత గల మనిషి. ఆయన పాటల్లో ఉన్న పట్టుతర వేగత్వము మాటల్లో ఉండేది కాదు.
ఆయన చాలా వద్దండి మేము ఒక దానికి అంకితమై ఉన్నాం కదా ఇట్లా మాట్లాడే పద్ధతి. ఉమ్, మా అమ్మ ఏమనుకుంటున్నారు మీరు అసలు గంట సేపటి నుంచి మా ఆయన్ని సతాయిస్తున్నారు ఉమ్. అంటే దీనికి మేము అమ్ముడు పోతామని కదా మీ ఉద్దేశం. ఏమేమి ఆఫర్ చేశారు సార్? నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఒక 10 ఎకరాల భూమి, ఉమ్, హైదరాబాద్లో ఒక ఇల్లు, ఉమ్, అప్పుడు ఒక 10,000 రూపాయలు. బా. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ వచ్చిన వాళ్ళకి టీ తప్ప భోజనం పెట్టే పరిస్థితులు లేదు ఇంట్లో. ఉమ్, పేదరికమే. పెదరికమే. ఉమ్, టీ మాత్రమే పోగలదు. ఉమ్, అది కూడా ఎందుకు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవసరమైతే పుణ్యానికే వస్తారు కదా పాలు అలా చేయగలరు. ఒక మజ్జిగ ఇవ్వగలదు, లేదా చల్ల అంటాం మేము, చల్ల ఇవ్వగలదు. ఉమ్, కానీ వాళ్ళ వచ్చిన 10 మందికి కూర్చోబెట్టి కందిపప్పుతో కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళు. సార్ అయినా ది రిజెక్ట్, సిద్ధాంతం, ది రిజెక్ట్. నమ్మిన విధానం అది. కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసు సార్, ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. కడుపు నింపుకోవడం కోసం బయటకు వెళ్ళి ఉద్యమాలు చేశారు, పాటలు రాశారు, జనాలను చైతన్యం చేశారు. కానీ బయట అంత పోరాటం చేసిన మనుషులు ఇంటికి వచ్చి కడుపు నింపుకోవడానికి మిషన్ కుట్టాల్సి వచ్చేదంట కదా. అమ్మ మిషన్ కుట్టేది, ఆ, నాన్న కత్తిరించి, అంటే బట్టలు కత్తిరిస్తారు కదా, ఆ, ఫస్ట్ కత్తిరియాలి కదా, అవును. ఆ కత్తిరించి ఇవ్వడము నాన్ననే అమ్మకు నేర్పున్నాడు. ఉమ్, మరి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మ బిడీలు చేస్తుంది, ఉమ్, ఆలేరు వాళ్ళది, ఉమ్, బిడీలు చేయగలదు ఆమె. మిషన్ కుట్టడం నాన్న నేర్పించినాడు, ఎందుకంటే ఆర్య సమాజ్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ టైలర్ ఆయన. సార్ సో Okay. నాన్న కూడా మిషన్ కుట్టేవాడు టైం ఉంటే. ఉమ్, లేదా ఉద్యమం తర్వాత కదా వాళ్ళ జీవితం జనస్రవంతిలోకి వచ్చారు. అప్పుడు నాన్న ఎన్నుకున్న వృత్తి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. దాన్ని కూడా ఆయన ఉత్తగానే మొదలుపెట్టలా. వాళ్ళ నాన్న డాక్టరే, ఆయుర్వేద డాక్టరే వాళ్ళ నాన్న కూడా. ఆయన పసర్లు అవి ఇవి చేసేవాడు. మా నాన్న ఏం చేశాడు, ఆ రోజులలో ఆర్ఎంపీ టెస్ట్ పాల్గొని పరీక్ష రాసి ఇంటర్వ్యూ చేసి, అప్పుడు నైజాం రాజుకు ఒక హకీం ఉండేవాడు, రాజవైద్యుడు అంటారు వాళ్ళు. ఆ రాజవైద్యుడు హకీం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ పాల్గొని ఆయన ద్వారా సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మొదలుపెట్టినాడు. ఎందుకు అంటే ప్రజలతో సంబంధం కలిగిన 2 వృత్తులు ఉమ్, వాళ్ళు నమ్ముకున్నారు. అప్పుడు టైలరింగ్ చేస్తే ఆడవాళ్లతో మగవాళ్లతో ఊళ్ళో ఉన్న ప్రజలతో నిత్య సంబంధాలు ఉంటాయి. ఉమ్, వైద్యం చేస్తే ప్రతి వాళ్ళకి ఏదో జలుబో సర్ది అవుతుంది, అవును. నిత్య సంబంధాలు ఉంటాయి. ఉమ్, ప్రజలతో సంబంధం మానుకోవద్దు, అలాంటి వృత్తిని ఎన్నుకోవాలని చాలా వాంటెడ్లీ వెతికి మరీ ఎన్నుకున్నారు. బా. అది వాళ్ళ అది జీవన విధానం. ఏ రోజన్నా నేను కోపం అన్ను, ఏ రోజన్నా బాధపడ్డారా? మా నాన్నగారు ఇంత పెద్ద ప్రయాణం చేశారు, ఇన్ని పోరాటాలు చేశారు, ఇన్ని ప్రజలకి పాటలు రాశారు, ప్రజాకవి అనిపించుకున్నారు, ఇంత కీర్తి గడించారు, నాకు ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా వెళ్ళారని ఏ రోజన్నా బాధపడ్డారా? లేదు, ఎందుకంటే ఆ పెంపక నేపథ్యంలోనే మాకు ఆలోచన రాలేదు. ఉమ్, ఎందుకంటే నిత్యం ఇంటికి వస్తూ పోతుండే విషయాలు, నాన్న పాల్గొనే ధర్నాలు, నాన్న పాల్గొనే సత్యాగ్రహాలు, దానికోసం రాసే పాటలు. ఆయన ఇదే రామరాజ్యమా, ఇదే ప్రజాస్వామ్యమా, నిదానించి మదినిగాంచి యథార్థంబు బలుకుమా, నా తెలుగు బలగమా, ఇలాంటి పాటలు ఆయన రాసేవాడు. ఉమ్,